అపహాసకుడు తన గద్దించువాని ప్రేమించడు, వాడు జ్ఞానుల వద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధివంతుని మనసు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనుల మూఢకత్వము భుజించెదరు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయమునకు నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పగవాని అంట క్రొవ్వు యొద్ద మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కోపద్రేకము వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గము. జ్ఞానము గలవాడు కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి మూఢకత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పవారు లేని చోట ఉపదేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పవారు బహుమంది ఉని ఎడల ఉపదేశంలో దృఢపడును. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము.